నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను నిత్య శ్రీనివాస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాసేపట్లో శ్రీకాకుళానికి టీడీపీ అధినేత రాకదలరా సభలో పాల్గొనున్న చంద్రబాబు. కుప్పంలో 1400 మంది వాలంటీర్లు సేవలు అందిస్తున్నారు. టీడీపీ హయాంలో రైతు భరోసా అనే కార్యక్రమమే లేదన్న సీఎం. ఆత్మగౌరవంతో బ్రతకాలంటే మోదీకే ఓటు వేయాలి. కాంగ్రెస్ ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్న ఈటల. బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటేనన్న జగ్గారెడ్డి. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యమన్న కాంగ్రెస్ నేత. రాడిసన్ డ్రగ్స్ కేసులో 3కి పాజిటివ్. కోకైన్ తీసుకున్నట్లు రిపోర్టు వచ్చిందన్న సిపి మహంతి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గచ్చిబౌలిలోని రాడిసన్ బ్లూ హోటల్లో డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్లు సమాచారం రావడంతో సెర్చ్ చేశామన్నారు సిపి అవినాష్ మహంతి. అప్పటికే హోటల్ నుంచి నిందితులు పరారయ్యారన్నారు. కొంత సమాచారంతో రాడిసన్ డైరెక్టర్ వివేకానంద ఇంటికి వెళ్లామన్నారు. వివేకానంద మంజిరా గ్రూప్ కి డైరెక్టర్ గా ఉన్నాడని సిపి తెలిపారు. పోలీసుల విచారణకు సహకరించకుండా కొంత ఇబ్బంది పెట్టారని తెలిపారు. వివేకానందను అదుపులోకి తీసుకుని డ్రగ్స్ టెస్ట్ చేశామని అవినాష్ మహంతి తెలిపారు. వివేకానందతో పాటు మరో 2కి పాజిటివ్ వచ్చిందని చెప్పారు. Some people are consuming drugs, having a party. ఆ ఇన్పుట్ మీద వాళ్ళు వెళ్తే అప్పటికి అక్కడ ఆల్రెడీ ద పీపుల్ హు హ్యాడ్ గ్యాదర్డ్ వాళ్ళు వెళ్ళిపోయారు అక్కడ నుంచి. సో ఫర్దర్ అక్కడ కొన్ని మెటీరియల్స్ వాళ్ళకి దొరికినాయి. అవి చూస్తుంటూ వాళ్ళకి అర్థమైంది ఇక్కడ సమ్ కన్జంప్షన్ ఆఫ్ డ్రగ్స్ హెస్ హ్యాపెండ్ అని. సో ఆ ఫర్దర్ లీడ్ తీసుకుంటూ వన్ ఆఫ్ ద అక్యూజ్డ్ వాళ్ళ ఇల్లుకి వెళ్ళారు. హిస్ నేమ్ ఈజ్ జి వివేకానంద్. హీఈస్ వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఆఫ్ మంజీరా గ్రూప్. సో వాళ్ళ ఇల్లుకి వెళ్తే దెన్ అక్కడ కొంచెంసేపు చాలా వీళ్ళకి యాక్సెస్ అండ్ ఆల్ ఇవ్వలేదు, ఇబ్బంది చేశారు. దెన్ ఇన్ ద మార్నింగ్ దే బ్రాట్ హిమ్ టు ద పోలీస్ స్టేషన్. అక్కడ మన దగ్గర ఉన్న డ్రగ్ కిట్స్లో టెస్ట్ చేశారు. దాంట్లో పాజిటివ్ వస్తే దెన్ హాస్పిటల్కి కంప్లీట్ టెస్టింగ్ కోసం పంపించారు. అక్కడ ద రిజల్ట్ కేమ్ పాజిటివ్ ఫర్ కన్జంప్షన్ ఆఫ్ కోకేన్. మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కడప నుంచి శ్రీకాకుళం వచ్చి భూములు ఆక్రమించేందుకు కొంతమంది పావులు కదుపుతున్నారని ధర్మాన మండిపడ్డారు. ఇదే పరిస్థితి కొనసాగితే చివరకు బయట ప్రాంతాల వారి చేతుల్లోకి శ్రీకాకుళం భూములు వెళ్లిపోతాయని హెచ్చరించారు. ప్రజాప్రతినిధులు అవినీతికి దూరంగా ఉండాలని, ఒకరి ఆస్తి కోసం కక్కుర్తిపడే మనస్తత్వం ఉండకూడదని, ఆయాచితంగా దుబ్బేయాలనుకుంటున్నారని మంత్రి ధర్మాన ప్రసాదరావు హాట్ కామెంట్స్ చేశారు. నాయకుడు అవినీతికి పాల్పడకూడదని, ఎవరు చేస్తామన్నా చెయ్యనివ్వకూడదన్నారు. ఈ విధానాన్ని ఖచ్చితంగా తాను పాటిస్తానని తెలిపారు. శ్రీకాకుళానికి తాను చేసిన అభివృద్ధి ఎవరూ చేయలేదన్నారు. ఈనాడు ప్రభుత్వం నుంచి ఇచ్చిన అన్ని రకాల సదుపాయాలు ఇంకోటి ఎవరు చేయలేదు. ఎప్పుడు ఎంతకాలంగా పట్టాలు, ఈ పట్టాలకు పరుగులు తీయడమే కదా మొత్తం ఇన్ని దశాబ్దాలుగా. ఈ ఒక్కసారికి మొత్తం అందరికీ పట్టణం చుట్టూ భూమి కొని 500 కోట్ల రూపాయల భూమి కొని దగ్గర ఈ నియోజకవర్గంలో 20,000 మందికి పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేసాం. కొంతమందికి ఇల్లు శాంక్షన్ ఇచ్చాం. మిగతా వాళ్ళు ఊర్లు నిర్మాణం చేస్తున్నాం. ఈ మీద వాళ్ళందరూ ఇల్లు ఇంటి చాలు, మా జీవితానికి ఇంకేటి మాకు కావాలనుకుంటున్నానికి ఎక్కడి నుంచి వచ్చి స్థిరపడిపోయారు. ఆ పంచన బ్రతుకుతున్నారు. ఇవేవి అక్కర్లేదా? ఇవేవి అసలు ప్రతినిధిగా ఉండడానికి పనికిరావు అని అంటే అది మీలాంటి విజ్ఞులు అలాగ ఆలోచిస్తారని నేను అనుకోను. ఇవన్నీ అవసరం, ఇవన్నీ ఖచ్చితంగా ఇలాగే జరగాలి. దీన్ని పాడు చేసే పని తెలివైన వాళ్ళు ఎవరు చేయకూడదు అన్నది నాకు కోరిక. నేను కానీ నా తర్వాత కానీ ఎప్పుడు కానీ మీలాంటి నిలబెడుతూ ఉండాలి. ఆ వాతావరణం పాడైపోకుండా నిలబెడుతుంది. బాధ్యత లేకుండా వచ్చినట్టు అవేలా పైసా పరక్ కోసం ఏదో ఒక పని చేస్తే తప్పుదారికి వెళ్ళిపోతుంది. మీరు బాగా ఆలోచించాలని ఈ సందర్భంగా కోరుతూ
ఈనాడు ప్రభుత్వం నుంచి ఇచ్చిన అన్ని రకాల సదుపాయాలు ఇంకోటి ఎవరు చేయలేదు. ఎప్పుడు ఎంతకాలంగా పట్టాలి, ఈ పట్టాలకు పరుగులు తీయడమే కదా మొత్తం ఇన్ని దశాబ్దాలుగా. ఈ ఒక్కసారికి మొత్తం అందరికీ పట్టణం చుట్టూ భూమి కొని 500 కోట్ల రూపాయల భూమి కొని దగ్గర ఈ నియోజకవర్గంలో 20,000 మందికి పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేసాం. కొంతమందికి ఇల్లు శాంక్షన్ ఇచ్చాం. మిగతా వాళ్ళు ఊర్లు నిర్మాణం చేస్తున్నాం. ఈ మీద వాళ్ళందరూ ఇల్లు ఇంటి చాలు, మా జీవితానికి ఇంకేటి మాకు కావాలనుకుంటున్నకి ఎక్కడి నుంచి వచ్చి స్థిరపడిపోయారు. ఆ పంచన దొరుకుతున్నారు. ఇవేవి అక్కర్లేదా? ఇవేవి అసలు ప్రతినిధిగా ఉండడానికి పనికిరావు అని అంటే అది మీలాంటి విజ్ఞులు అలాగ ఆలోచిస్తారని నేను అనుకోను. ఇవన్నీ అవసరం, ఇవన్నీ ఖచ్చితంగా ఇలాగే జరగాలి. దీన్ని పాడు చేసే పని తెలివైన. కాకినాడ రూరల్ టీడీపీ మాజీ ఎమ్మెల్యే పిల్లి సత్యనారాయణ ఇంటి వద్ద ఉద్రిక్త నెలకొంది. ఒంటిపై పెట్రోల్ పోసుకుని కార్యకర్త ఆత్మహత్యకు యత్నించాడు. వలసపాకల ప్రధాన రహదారిపై బైఠాయించిన కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తులు పార్టీకి రాజీనామా చేయాలంటూ ఒత్తిడి తెచ్చారు. పార్టీ అన్యాయం చేసిందంటూ నినాదాలు మోత మోగించారు. మూకుమ్మడి రాజీనామాలు చేస్తామంటూ హెచ్చరించారు. కాకినాడ రూరల్ టీడీపీ మాజీ ఎమ్మెల్యే పిల్లి సత్యనారాయణ ఇంటి వద్ద ఉద్రిక్త నెలకొంది. ఒంటిపై పెట్రోల్ పోసుకుని కార్యకర్త ఆత్మహత్యకు యత్నించాడు. వలసపాకల ప్రధాన రహదారిపై బైఠాయించిన కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తిలు పార్టీకి రాజీనామా చేయాలంటూ ఒత్తిడి తెచ్చారు. పార్టీ అన్యాయం చేసిందంటూ నినాదాల మోత మోగించారు. మూకుమ్మడి రాజీనామాలు చేస్తామంటూ హెచ్చరించారు. ఆదిలాబాద్ కు చెందిన అల్లూరి సంజీవ్ రెడ్డి, సాజిద్ ఖాన్, గండ్రత్ సుజాత, భార్గవ్ దేశ్ పాండలను కాంగ్రెస్ పార్టీ నుండి 6 సంవత్సరాల పాటు బహిష్కరించారు. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు సస్పెండ్ చేశారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఆదిలాబాద్ కు చెందిన అల్లూరి సంజీవ్ రెడ్డి, సాజిద్ ఖాన్, గండ్రత్ సుజాత, భార్గవ్ దేశ్ పాండేలను కాంగ్రెస్ పార్టీ నుండి 6 సంవత్సరాల పాటు బహిష్కరించారు. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు సస్పెండ్ చేశారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. నరేష్, ఆదిలాబాద్ కు చెందిన అల్లూరి సంజీవ్ రెడ్డి, సాజిద్ ఖాన్, గండ్రత్ సుజాత, భార్గవ్ దేశ్ పాండేలను కాంగ్రెస్ పార్టీ నుండి 6 సంవత్సరాల పాటు బహిష్కరించారు. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు సస్పెండ్ చేశారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ ఫోన్లో అందిస్తారు. నరేష్, మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డ పలువురు నేతలను కాంగ్రెస్ పార్టీ 6 ఏళ్ల పాటు బహిష్కరించింది. మరీ ముఖ్యంగా ఆదిలాబాద్
నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థికి పనిచేయకుండా కాంగ్రెస్ పార్టీ ఓటమి కోసం కొంతమంది నేతలు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో వారి మీద క్రమశిక్షణ చర్యలు కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. పార్టీ అంతర్గతంగా విచారణ చేపట్టి పలువురు నాయకులు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి, క్రమశిక్షణ కమిటీ సభ్యులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ చెందిన అల్లూరి సంజీవ్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు సాజిద్ ఖాన్, పార్టీ సీనియర్ నాయకురాలు గన్రాత్ సుజాత, భార్గవ్ దేశపాండే ఈ నలుగురు నేతలను 6 ఏళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరించారు. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు వీళ్ళ మీద బహిష్కరణ వేటు వేసినట్లు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ జి చిన్నారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. వాళ్లకు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ యాక్టివిటీస్ లో పాల్గొనొద్దు, తమకు టికెట్ కేటాయించలేదన్న ఏకైక కారణంతో పార్టీ అభ్యర్థి ఓటమి కోసం వాళ్ళంతా పనిచేశారు, పార్టీని డిస్టర్బ్ చేశారు, తల్లిలాంటి కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసే విధంగా ఈ నేతలు వ్యవహరించారు కాబట్టి ఆ నేతలతో కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి ఉపయోగం లేదు, వచ్చే 6 సంవత్సరాల పాటు వారు కాంగ్రెస్ కార్యకలాపాల్లో పాల్పంచుకోవద్దు అని చెప్పి వాళ్ళ మీద బహిష్కరణ వేటు వేశారు. మొత్తం 6 సంవత్సరాల పాటు ఈ నలుగురు నేతలను సస్పెండ్ చేస్తూ బహిష్కరిస్తూ చిన్నారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. నిత్య దీంతో పాటు ఇతర జిల్లాల్లో కూడా ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేయలేదో, ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయలేదో వాళ్ళందరిపై కూడా సస్పెన్షన్ వేటు వేసేందుకు కాంగ్రెస్ పార్టీలో రంగం సిద్ధమైంది. అందులో భాగంగానే మొదట ఆదిలాబాద్ జిల్లా నుంచి ఈ బహిష్కరణ ప్రక్రియ ప్రారంభమైందని మనం చెప్పాలి. నిత్య. రైట్ నరేష్, థ్యాంక్ యూ. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో 17 సీట్లలో పోటీ చేసి 10 సీట్లకు పైగా గెలవాలని విజయ సంకల్ప యాత్ర ప్రారంభించామని మాజీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. గజ్వేల్లో బీజేపీ విజయ సంకల్ప యాత్రలో పాల్గొన్న ఈటెల ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చిందని, కానీ ఇప్పటికీ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. గత ప్రభుత్వంలో తెలంగాణ ప్రజలకు దొరకని సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి తన తరపున విన్నవిస్తున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రజలు పార్టీలకు అతీతంగా మోదీకే ఓటు వేస్తామని అంటున్నారని చెప్పారు. దేశం సుభిక్షంగా ఆత్మగౌరవంతో బ్రతకాలంటే మోదీకే ఓటు వేయాలని కోరారు. ఒకసారి వస్తానని మిమ్మల్ని అందరినీ కలుసుకుంటానని ఈ దఫా కార్యకర్తలకు నాయకులకు ఇబ్బంది కలగలేదని చెప్పి వారు వాగ్దానం చేసింది. వాళ్ళు గెలిచినప్పటి చెప్పి అక్కడ రాలేదు. వాళ్ళకి ఈ R&R కాలనీలో ఆనాడు భూములు కోల్పోయిన వాళ్ళకి ఏ కంపెనీ చేసేది రావాలి, 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి కంపెనీ చేసేది రావాలి, 5 లక్షల రూపాయల కంపెనీ 250 గజాల ఇళ్ళ జాగాలకు పట్టాలు కానీ ఇవి రాలేదు. అంటే మాటలకు చేతలకు కొంతలేనటువంటి కరువు తాండవమాడిన కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలను తరలిస్తానన్న మాట నిలబెట్టుకున్నామని సీఎం జగన్ అన్నారు. చిత్తూరు జిల్లాలోని రామకుప్పంలో కృష్ణా జలాలను కుప్పం నియోజకవర్గానికి విడుదల చేశారు. కుప్పం నియోజకవర్గంలోని 110 మైనర్ ఇరిగేషన్ చెరువుల ద్వారా సాగునీరు, త్రాగునీరు అందిస్తున్నామని సీఎం అన్నారు. కుప్పం ప్రజలు చంద్రబాబు గారికి ఈ 35 సంవత్సరాలుగా చాలా ఇచ్చారు. కానీ కుప్పానికి బాబు ఏమిచ్చాడో ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ కూడా ఆయన్ను నిలదీయాల్సిన అవసరం ఉంది, ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. పొత్తుల గురించి మాట్లాడతాడు. ఎవరితో మాట్లాడతాడు అనంటే దత్తపుత్రుడితో మాట్లాడతాడు. ఏ విషయం మాట్లాడతాడు అనంటే తలుపులు బిగించుకొని ప్యాకేజీ ఎంత అని ప్యాకేజీ గురించి మాట్లాడతాడు. పోనీ కాపులకు మీరు చేసిన మంచేమిటి? వంగవీటి రంగాను హత్య చేయించింది మీరే కదా, అందుకే మిమ్మల్ని వారంతా వర్గ శత్రువుగా భావిస్తున్నారు కదా అని మనం అడిగితే దానికి కూడా మాట్లాడడు. ఇది బాబు మార్క్ రాజకీయం. 35 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉంటూ 14 సంవత్సరాలు సీఎంగా పరిపాలన చేసిన చంద్రబాబు వల్ల కుప్పానికి మంచి జరిగిందా అని ప్రశ్నించారు. మంత్రిగా ఉంటూ చంద్రగిరిలో పోటీ చేసిన చంద్రబాబు
చిత్తుగా ఓడిపోయారని అన్నారు. సొంత నియోజకవర్గానికి మంచి చేయని చంద్రబాబు మరో నలుగురితో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లోకి దిగుతున్నాడని విమర్శించారు. మీరందరూ చూశారు, కొత్త కాదు. ఇదే కుప్పం నియోజకవర్గానికి 35 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా పనిచేశాడు. 14 ఏళ్లు ఈ పెద్ద మనిషి సీఎంగా కూడా పనిచేశాడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు 3 సార్లు సీఎం అయ్యాడు. మరి 35 సంవత్సరాలలో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు కూడా పూర్తి చేయలేకపోయాడు అనంటే, కుప్పానికే నీరు తీసుకుని రాలేదు అనంటే, కుప్పానికే ప్రయోజనం లేని ఈ నాయకుడి వల్ల ఇక రాష్ట్రానికి ఏం ప్రయోజనం ఉంటుందో అందరూ కూడా ఒక్కసారి బాగా ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. చంద్రబాబు హయాంలో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు ఎలా జరిగాయో మీ అందరికీ కూడా తెలుసు. దాన్ని నీరు పారే కాలువగా కాకుండా తన జేబులో నిధులు పారే కాలువగా మార్చుకున్న పరిస్థితులే మనందరికీ కూడా కనిపిస్తాయి. మీరందరూ చూశారు, మీ అందరికీ కొత్త కాదు. ఉస్మానియా యూనివర్సిటీలోని సోషియాలజీ డిపార్ట్మెంట్లో తెలంగాణ పునర్నిర్మాణంలో సమస్యలు పరిష్కారాలు అనే అంశంపై సదస్సు నిర్వహిస్తున్నారు. సదస్సుకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం హాజరయ్యారు. రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు, సామాన్య ప్రజల కష్ట ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని పొంగులేటి శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కన్న కలలుగానే గులాబీ పెద్దలు మిగిల్చారన్నారు. రాష్ట్రంలో మార్పు రావాలని 75 రోజుల కిందట ఇందిరమ్మ రాజ్యాన్ని ప్రజలు ఏర్పరచుకున్నారన్నారు. టీఎస్పీఎస్సీని కూడా అధికారంలోకి రాగానే ప్రక్షాళన చేశామని గుర్తు చేశారు. ఏ తెలంగాణ రాష్ట్రం వస్తే మా బ్రతుకులు బాగుపడతాయని ఆనాడు రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాలు అందరూ కలిసి ఉస్మానియా యూనివర్సిటీ లాంటి అన్ని యూనివర్సిటీ విద్యార్థుల కష్ట ఫలితం తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రంలో మా బ్రతుకులు బాగుపడతాయని కన్న కలలాగానే మిగిల్చారు గత గులాబీ పెద్దలు. రీడిజైన్ల పేరుతో నీళ్లు అనే కార్యక్రమం ఏదైతే అంశం ఉందో దాంట్లో పక్క రాష్ట్ర ప్రబుద్ధులతో కొన్ని అంతర్గత ఒప్పందాలు చేసుకుని తెలంగాణ ప్రజలకు రావాల్సిన నీటి వాటాలను కూడా దానాదత్తం ఆనాటి ప్రభుత్వ పెద్దలు చేస్తే, దానికి తెలంగాణ రాష్ట్రాన్ని సుమారు 7 లక్షల కోట్లు అప్పులు చేస్తే, కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మించే దాంట్లో భాగంగా తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగా తెలంగాణలో ఉండే మేధావులు, కవులు, కళాకారుల వాళ్ళకి అభిప్రాయాలు స్వీకరించి మొదటి 2 నెలల లోపులోనే సుమారు 19,000 ఉద్యోగాలు ఇచ్చి మార్చి 2వ తారీఖున ఇంకా 6,000 ఉద్యోగాలను వివిధ సెక్టార్లలో ఇవ్వబోతుంది ఈ ప్రభుత్వం. ఏ తెలంగాణ రాష్ట్రం వస్తే మా బ్రతుకులు బాగుపడతాయని ఆనాడు రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాలు, అన్ని ఆయన ఓ బడా రాజకీయ నేత వారసుడు, ఎమ్మెల్యే కావాలన్న లక్ష్యం పెట్టుకున్నారు. అందుకోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆయన పోటీ చేయాలనుకున్న పార్టీ అధినేత మాత్రం అందుకు ఛాన్స్ ఇవ్వలేదు. అలాగని ఆయన కుటుంబాన్ని పక్కన పెట్టలేదు. అతడి తండ్రికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. దీంతో మొన్నటి వరకు సైలెంట్గా ఉండిపోయిన ఆయన ప్రస్తుతం ఎంపీ ఎన్నికలపై దృష్టి సారించారు. ఈసారైనా అవకాశం వస్తే లోక్సభ బరిలో దిగి విజయం సాధిస్తానని నమ్మకంగా చెబుతున్నారు. ఇంతకీ ఆయన ఎవరు? అతడి ఫ్యామిలీ రాజకీయ నేపథ్యం సంగతి ఏంటి? ఇప్పుడు చెప్పుకున్నదంతా ఈయన గురించే. పేరు భాస్కర్ రెడ్డి. తెలంగాణ శాసనసభ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తనయుడు. పోచారం రాజకీయ వారసుడిగా పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చిన భాస్కర్ రెడ్డి డీసీసీబీ చైర్మన్గా ఉన్నారు. అయితే ఎమ్మెల్యేగా ఎన్నికై మరింతగా ప్రజలకు సేవ చేయాలని భావించారు భాస్కర్ రెడ్డి. ఇందులో భాగంగా అసెంబ్లీకి పోటీ చేయాలని భావించారు. కానీ గులాబీ బాస్ మాత్రం నో చెప్పారు. పోచారం శ్రీనివాస్ రెడ్డికే సీటు ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో సైలెంట్గా ఉండిపోయారు భాస్కర్ రెడ్డి. అసెంబ్లీ ఎన్నికల్లో తన లక్ష్యం నెరవేరకపోవడంతో భాస్కర్ రెడ్డి చూపు లోక్సభ ఎన్నికలపై పడింది. దీంతో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు.
ఇదే అంశంపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. అయితే భాస్కర్ రెడ్డి చూపు జహీరాబాద్ ఎంపీ స్థానంపై పడిందని సమాచారం. ఇందుకు కారణం స్థానికంగా ఉన్న ప్రస్తుత ఎంపీ బీబీ పాటిల్పై నియోజకవర్గంలో అంతగా సదభిప్రాయం లేదన్న వాదనను వినిపిస్తున్నారు కొందరు. ఇదే తనకు కలిసి వస్తుందని భావిస్తున్నారు పోచారం తనయుడు. కుమారుడికి ఎంపీ సీటు విషయంలో తెర వెనుక పోచారం శ్రీనివాసరెడ్డి సైతం పావులు కదుపుతున్నట్లుగా తెలుస్తోంది. గత ఎన్నికల్లోనే సీటు ఇప్పించే ప్రయత్నం చేసినా అప్పట్లో బీఆర్ఎస్ అధినేత ఒప్పుకోకపోవడంతో ఈసారైనా ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం. అయితే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారం కోల్పోయిన నేపథ్యంలో మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఒప్పించి ఎంపీ సీటు దక్కించుకునే దిశగా పోచారం సైతం పావులు కదుపుతున్నారన్న ప్రచారం సాగుతోంది. ఈ దిశగా పార్లమెంట్ నియోజకవర్గ మీటింగుల్లో నేతలు శ్రేణుల ద్వారా ఇదే విషయాన్ని హైకమాండ్ చెవిలో పడేలా పోచారం చేస్తున్నట్లుగా చెబుతున్నారు స్థానిక నేతలు. ఇటీవలే బాన్స్వాడలో జరిగిన కార్యక్రమాల సమావేశంలో భాస్కర్ రెడ్డి సైతం తన మనసులో మాట బయటపెట్టారు. అధిష్టానం ఎంపీ టికెట్ ఇస్తే పోటీ చేస్తానని బహిరంగంగా ప్రకటించారు. ఓవైపు స్థానికంగా బీబీ పాటిల్పై నెలకొన్న వ్యతిరేకత తనకు కలిసి వస్తుందని భాస్కర్ రెడ్డి భావిస్తుంటే అధిష్టానానికి నచ్చజెప్పి సీటు సాధించాలన్న పట్టుదలతో ఉన్నారు పోచారం శ్రీనివాసరెడ్డి. మరి ఈ విషయంలో గులాబీ బాస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, జహీరాబాద్ సీటు ఎవరికిస్తారు అన్నది ఆసక్తి రేపుతోంది. నర్సారావుపేట పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు బహిరంగ లేఖ రాశారు. 5 ఏళ్లుగా ప్రజలు తనపై చూపిన ప్రేమ, అభిమానం మరవలేనన్నారు. పల్నాడు జిల్లా అభివృద్ధి కోసం మళ్లీ పోటీ చేయబోతున్నానని, త్వరలో చంద్రబాబు సమక్షంలో టీడీపీ చేరుతున్నానని తెలిపారు. నర్సారావుపేట ఎంపీ అభ్యర్థిగా మళ్లీ ప్రజల ముందుకొస్తున్నానని చెప్పారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని పల్నాడు అభివృద్ధికి కృషి చేశారని, మరోసారి అవకాశమిస్తే అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్తానని ఆయన అన్నారు. వరికపూడిసేలా ఎత్తిపోతలు పూర్తి చేసి పల్నాడు ప్రజల కోరిక నెరవేరుస్తానని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. నర్సారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీలోకి వస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో ప్రకటన ప్రతిష్ఠితమవుతుంది. వినుకొండకు చెందిన యువకుడు ఆయనకు స్వాగతం పలుకుతూ దీన్ని ప్రదర్శించాడు. పలువురిని ఈ ప్రకటన విశేషంగా ఆకట్టుకుంటుంది. రైతు బంధు, రైతు బీమా పేరుతో డబ్బు కాజేసిన కోమ్దుర్గ్ ఏఈఓ పోలీసులు అరెస్ట్ చేశారు. కోమ్దుర్గ్ వ్యవసాయ అధికారి గోరేటి శ్రీశైలంను అదుపులోకి తీసుకున్నారు. 4 ఏళ్లుగా 20 మంది రైతుల పేరుతో 2 కోట్లు కాజేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసును ఆర్థిక నేరాల విభాగం విచారిస్తోందని సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి తెలిపారు. అమాయకులను లక్ష్యంగా చేసుకుని తప్పుడు ధృవపత్రాలు తయారు చేశారని చెప్పారు. ఫోర్జరీ చేస్తున్నారని గ్రహించి పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారని తెలిపారు. మండల్లో స్పెషల్లీ రైతు బీమాలో కొన్ని లివింగ్ పర్సన్స్ ఆల్రెడీ హూ హ్యావ్ పాస్డ్ అవే, సమ్ పీపుల్ ఎక్స్పైర్ అయిపోయిన కొందరు వాళ్ళ ఐడెంటిటీస్ క్రియేట్ చేసి ఎన్రోల్ చేయించుకొని రైతు బీమాలో, దెన్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఆర్ మంత్స్ వాళ్ళకి మళ్ళీ ఒక ఫేక్ డెత్ సర్టిఫికేట్ క్రియేట్ చేసి అప్లోడ్ చేసి ఆ బీమా అకౌంట్, రైతు బీమా వచ్చిన ఫండ్స్ కోసం సెపరేట్ అకౌంట్స్ ఆయన కంప్లీస్ కలిసి సెపరేట్ అకౌంట్స్ క్రియేట్ చేసి ఆ అకౌంట్స్కి డబ్బులు డైవర్ట్ చేసేసి దానికి సైఫన్ ఆఫ్ చేయడం జరిగింది. రైతు బంధు స్కీమ్లో కూడా ధరణి నుంచి వచ్చిన డేటా చూసుకొని ఎవరెవరు క్లెయిమ్ చేయటం లేదు వాళ్ళది ఐడెంటిటీస్ వాడేసి హీ హాజ్ ఇన్సర్టెడ్ అగైన్ ఈ బ్యాంక్ అకౌంట్స్, ఆయన సొంత బ్యాంక్ అకౌంట్స్ అండ్ వాళ్ళ అకంప్లీస్ బ్యాంక్ అకౌంట్స్ పెట్టేసి డబ్బులు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్
తుమ్మలగుంట పునరుద్ధరించాలంటూ ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుపతి పరిధిలోని తుమ్మలగుంట చెరువును స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి క్రీడా శిక్షణ కేంద్రంగా అభివృద్ధి చేశారు. దీనిపై కొందరు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. ట్రిబ్యునల్ చెరువును పునరుద్ధరించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ అధికారులు స్పందించకపోవడంతో బడి సుధా యాదవ్ అనే వ్యక్తి నిరసన చేపట్టారు. కార్మిక బీమా ఆసుపత్రి నుంచి రూరల్ పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం సీఐకి వినతిపత్రం సమర్పించారు. 48 గంటల్లో అధికారులు చెరువు పునరుద్ధరణకు చర్యలు చేపట్టకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గత కొద్ది కాలంగా కనిపించకుండా పోయింది. అందుకని మిస్సింగ్ కేసు పెట్టాలనే ఉద్దేశంతో ఇక్కడ ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్కి వచ్చి ఇప్పుడే మన సిఐ గారికి నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని వెంటనే దయ ఉంచి మీరు వెతికి మాకు చెరువుగా అప్పజెప్పాలని కూడా కోరుతున్నాము. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దాన్ని అన్యాక్రాంతం చేసి అతను కబ్జా చేసి అతను హ్యాండ్ ఓవర్. వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపాడుకోవాలంటూ ముస్లింలు ఐక్యతగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు మత పెద్దలు. రాష్ట్రంలో ముస్లింలపై దాడులు జరుగుతున్న ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్నారు. బాపట్ల జిల్లా పర్చూరులో ముస్లింల ఆత్మీయ సమావేశంలో మైనారిటీ నాయకులు అహ్మద్, మాజీ శాసన మండలి చైర్మన్ షరీఫ్, స్థానిక టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. మైనారిటీ సంక్షేమం, పేదరిక నిర్మూలనకై 3,600 కోట్లు ఖర్చు చేసిన ఘనత టీడీపీదన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు ట్రిపుల్-ఐటీ క్యాంపస్లో విద్యార్థులు ఆందోళనకు దిగారు. తరగతులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. క్యాంపస్ హాస్టల్ నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైందని వాపోయారు. ఎలుకల బెడద తీవ్రంగా ఉందన్న విద్యార్థులు హాస్టల్ సిబ్బందికి ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరారు.